ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల పాటు తప్పిపోయిన కుమారుని గురించిన అనేక అద్భుతమైన సందేశాలు మీరు వింటూ వస్తున్నారు. ఏంటి ఇన్ని రోజులు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిని. దేవుడు ఏ వర్తమానం ఇస్తున్నాడో అదే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక తండ్రి అన్నవాడు పడే బాధలు ఏంటో మనకు ఈ తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో మనకు కనపడుతున్నాయి. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాలు రాయబడిన సందేశంలో ఒక ఫాదర్గా ఎంతగా బాధపడుతున్నాడో పిల్లల నిమిత్తం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒక తండ్రి అనే స్థానంలో ఉంటూ ఇలాగ తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలాగా తప్పిపోయిన వారి నిమిత్తం, ఈ కుమారులో కుమార్తెలో తప్పిపోయిన వారి నిమిత్తం, దేవుని చిత్తం చేయలేని వారి నిమిత్తం కొంతమంది బాధపడవచ్చు, దిగులు పడవచ్చు. చూడండి, ఒక్కడు ఇంటి విడిచి వెళ్ళిపోయాడు, ఆస్తిపాస్తులన్నీ పాడు చేశాడని బాధపడతా దిగులు పడతా ఉంటే మరలా ఆయన కోసం రెస్ట్లెస్గా తన మనసంతా అతని మీదే పెట్టుకొని ఎదురు చూసి ఉంటాడో మనకు తెలియదు. కూర్చొని ఇటువైపు చూసి ఉంటాడు, అటువైపు చూసి ఉంటాడు. ఇదిగో ఎవరైనా వస్తే నా కుమారుడు మీకు ఎక్కడైనా కనపడ్డా అని అడిగి ఉంటాడు. ఇద్దరు కుమారులకైనా తండ్రి కాబట్టి, వయస్సులో మేజర్ అయిన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఒక 50-60 సంవత్సరాలు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇలాగ తల్లాడిపోతున్న టైంలో, రెస్ట్గా ఉంటున్న టైంలో ఇంత పెద్ద నొప్పిని తెచ్చుకున్నారు. నేను ఒక సేవకుడు చెప్పగా విన్నాను, కడుపులో బిడ్డ ఉన్నప్పుడంట కడుపులో నొప్పి అంట, కన్న తర్వాత కొంచెం టీనేజ్కి బిడ్డలు వచ్చినప్పుడేమో దేవుని బిడ్డలారా పిల్లల వయసు వచ్చినప్పుడు అంట తలనొప్పి తెచ్చి పెడతారంట. తర్వాత యవ్వన ప్రయాణికి వచ్చినప్పుడు, వివాహ వయసు అట్లా యవ్వన ప్రయాణికి వచ్చినప్పుడు గుండెకు నొప్పి తెచ్చి పెడతారంట. ఇదే అనేక పిల్లలు గుండెకు నొప్పి తెచ్చి పెడతారంట. సో ఇలాగే ఈరోజు అనేక మంది పిల్లల వల్ల తండ్రిగా తల్లిగా ఎంతో వేదన బాధ అనుభవిస్తున్నారు. కొంచెంమంది పిల్లలు అయితే అసలు ప్రేయర్కు రారు, ఆరాధనకి రారు, మోకారించమంటే మోకారించరు, ఫ్రెండ్స్లతో వెళ్ళకరా అంటే వెళ్తారు, ఇంటిలో గొడవ తెచ్చి పెడతారు. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి సెల్ ఫోన్ మార్చమంటాడు, బండి మార్చమంటాడు, 2 వీలర్ మార్చమంటాడు, సడన్గా ₹1,00,000 నాకు కావాలంటాడు, బట్టలు ఎప్పటికప్పుడు బట్టలు కొనాలంటాడు, నేను ఫ్రెండ్స్లతో పార్టీలకు వెళ్తున్నా నాకు డబ్బు కావాలంటాడు, చదువుడా అంటే చదవడు, ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేయడు. ఇట్లా తప్పిపోయిన కుమారుని వలన ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఎంతకాలం ఈ తండ్రి ఆ కొడుకు కోసం ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు దేవునక మహా కనుకరను బట్టి చిన్నవాడు ఇంట్లోనికి వస్తే ఇప్పుడు పెద్దవాడు వలన తలనొప్పి తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులారా, ఈరోజు ఇటువంటి భయంకరమైన బాధలు మీరు ఉన్నారేమో. యాకోబు తన పిల్లల నిమిత్తం ఏడ్చాడంట, బాధపడ్డాడంట. అటువంటి వేదనతో బాధతో ఒక అమ్మ అని స్థానంలో ఉంటూ, ఒక నాన్న అని స్థానంలో ఉంటూ మీరు మీ పిల్లల నిమిత్తం కన్నీళ్లు కారుస్తూ, రక్త కన్నీళ్ళు విడుస్తూ మీరు ఈరోజు కలవరంతో వేదనతో ఈ మాట వింటున్నారేమో. మీకు సమాధానం కలుగజేస్తాడు. లాస్ట్లో మీరు చూస్తే వాళ్ళ ఇంట్లో ఎంతంతకి ఏడుపు వేదన బాధ కలిగిందో అంతంతకు సంతోషం ఆర్పాటం మొదలైంది. వాద్యాలు వాయించిన వారు తీసుకొచ్చి వాద్యాలు వాయించటం అనేది మనకు అక్కడ కనపడుతున్నాయి. అలాగే మీరు పిల్లల నిమిత్తం ఎంత వేదన బాధ అనుభవించారో అంతంతకు మీరు దీవించబడబోతున్నారు. ప్రవక్త సాముయేలు గురించి రాయబడి ఉంది. సాముయేలు ప్రవక్త ఎంతో నీతిగా నిజాయితీగా నడుచుకున్నాడట. కానీ తన పిల్లలు సరిగా ఉండకపోవటం వలన నొప్పి తెచ్చుకున్నాడు సాముయేలు. వాళ్ళు ధనాపేక్ష గలవారుగా ఉన్నారు. దాన్ని బట్టి మాకు ఇంక మీటర్ ప్రవక్తల పరిపాలన వద్దు, మాకు న్యాయాధిపతుల పరిపాలన వద్దు, రాజులు కావాలని ఆ ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెట్టారు. ఏలి చూడండి ఎంతో చక్కగా సేవ చేస్తూ ఉంటే ఏలి కుమారులు మరి పెద్ద తలనొప్పిగా మారారు. సమాజం అంతా తల ఉంచుకున్నట్టుగా నడుచుకున్నారు. అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, ఏలి కుమారులాగా ఉంటూ వాక్యం ఉంటే నేను ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
మీరు మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావాలి. తల్లిదండ్రులారా, మీరు బాధపడకండి, దిగులు పడకండి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని త్వరగా మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎంతోమంది తండ్రులు బాధపడుతున్నారు తండ్రి, పిల్లల నిమిత్తం వేదన పడుతున్నారు ప్రభా. ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు తండ్రి. వారందరి జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి, మేలు జరిగించి, పాప శాప రోగం నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను. పిల్లలు ఒక మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను. రూపాంతర అనుభవం దయచేయండి ప్రభా. ఇప్పుడే ఆశీర్వదించండి. తల్లిదండ్రులు సంతోషపెట్టే బిడ్డలుగా మార్చండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీ ప్రార్థన ఆలకించాడండి. కీర్తన 20:4 దేవుడు జవాబిస్తున్నాడు. 1-2 నెలల్లో మీ పిల్లల నిమిత్తం ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎలా అయితే సంతోషించాడో అలాగా మీరు సంతోషించబోతున్నారు. ప్రభు ఈ మాటను దీవించుగాక. ఆమేన్.